హైకోర్టు జడ్జి మాధవిదేవి. ఆదిలాబాద్ జిల్లా సోనాల మండలం అటవీ రేంజ్ పరిధిలోని గుల్లాపూర్లో స్మూత్ కోటెడ్ ఓటర్ల సందడి చేస్తున్నాయి. సాధారణంగా ఇవి నదీ తీర ప్రాంతాలకు మాత్రమే పరిమితంగా ఉంటూ చెరువులు అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. స్మూత్ కోటెడ్ ఓటర్లు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం షెడ్యూల్ 1 కింద అత్యంత రక్షణ పొందిన జాతిగా గుర్తించబడ్డాయి. మనస్తాపంతో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని స్టే హ్యాపీ ఓయో హోటల్లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. బీహార్ కు చెందిన నటరాజ్ పాస్వాన్. నగరానికి ఉద్యోగరీత్యా వచ్చిన నటరాజ్ హోటల్లో గత కొన్ని సంవత్సరాలుగా మేనేజర్ గా పనిచేస్తున్నాడని పోలీసులు గుర్తించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మార్గదర్శకంగా కేంద్ర బడ్జెట్ ఉందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో మేలులు చేకూరుస్తుందని తెలిపారు. ఈ బడ్జెట్ కేవలం సమాహారం కాదు, వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మార్గదర్శకంగా ఉందన్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బోని కొట్టింది. పట్టణంలో 1వ డివిజన్లో 2 అభ్యర్థులు ఉపసంహరించుకోవడంతో కాంగ్రెస్ అభ్యర్థి మడిపల్లి విజయ ఏకగ్రీవమైనట్టు సమాచారం. మహబూబ్ నగర్ లో ఫిబ్రవరి 4న జరగనున్న సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షులు నితిన్ నబీన్జీ ప్రసంగించనున్నారు. ఈ సభా ప్రాంగణాన్ని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఎంపీ డీకే అరుణతో కలిసి ఏర్పాట్లను సమీక్షించారు. కందుకూరు సబ్ డివిజన్లోని పలు పోలీస్ స్టేషన్లను ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు పరిశీలించి పలు సూచనలు చేశారు. సబ్ డివిజన్ పరిధిలోని నేరాల వివరాలను, రోడ్డు ప్రమాదాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మంచిర్యాల జిల్లా పారుపల్లిలోని నవదుర్గ పత్తి మిల్లులో అక్రమాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. పారుపల్లికి సంబంధించిన పుప్పాల సాయి అనే రైతు తనకు సంబంధించిన పత్తిని అమ్ముకోగా అతనికిచ్చిన రసీదు ఆధారంగా మళ్లీ అదే ఫోటోను వాడి పత్తి రెండోసారి అమ్మినట్లు చూపించి ఆపరేటర్లు డాటా ఎంట్రీ చేశారు. ఏలూరు జిల్లా కొర్లకుట్లో మంత్రి కొలుసు పార్థసారథి రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేశారు. గ్రామంలో ఉన్న 693 పాస్ పుస్తకాలకు గాను ఎలాంటి అభ్యంతరాలు లేవని చెప్పిన 440 మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు అందించారు. వివిధ కారణాలతో మిగిలిన 253 పాస్ పుస్తకాలు కూడా రెవెన్యూ అధికారులు విచారణ చేసి వారికి అందించడం జరుగుతోందని మంత్రి తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను స్వాగతిస్తున్నామని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షురాలు వనబాక లక్ష్మి అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి, అమరావతి అభివృద్ధితో పాటు ఏపీలోని రూరల్ ప్రాంత రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయింపు జరగడాన్ని స్వాగతిస్తున్నారన్నారు.